గైస్ వెల్కమ్ టు హ్యూస్టన్. ప్రజెంట్ అయితే మనం ఎయిర్పోర్ట్ బయటకు వెళ్తున్నాం. చెప్పాలంటే ఎక్కువ చదవలేదు, మన న్యూ జెర్సీలో ఉంటుంది, నార్మల్గా ఉంది. ప్రస్తుతమైనది మనం ఒక బస్సు ఎక్కాము, చూపిస్తాం. ప్రజెంట్ నేను ఒక బస్సు ఎక్కాను. ఇదేంటంటే ఫ్రీ బస్సు. ఇక్కడ నుండి మనం వెళ్ళి వాళ్ళు రెంటల్ కార్డ్స్ ప్రొవైడ్ చేసే దగ్గర తీసుకెళ్తారు. సో మనం అక్కడికి వెళ్ళి ఒక కార్డ్ తీసుకోవాలి. సో ఇదేంటంటే ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. దాంట్లో మేము ఈ ఎంటర్ప్రైజ్లో కార్ రెంటల్ తీసుకుంటున్నాం. గైస్ మేము తీసుకున్న రెంటల్ కార్ ఇదే, ఈ బ్లూ కలర్ది. ప్రెసెంట్ అయితే మేము ఈ బ్లూ కలర్ కార్ రెంటల్ తీసుకున్నాం. నా కెమెరాకి స్మైల్ ఇచ్చాడు. బాయ్. మేము ప్రెసెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం నాగా సౌత్ ఇండియన్ క్యూజిన్ అనే బ్రేక్ఫాస్ట్ కోసం నాగా సౌత్ ఇండియన్ క్యూజిన్ అనే రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో అక్కడ యాక్చువల్లీ బుఫే కూడా ఉంది. అట్లా అక్కడికి వెళ్ళాక కంటిన్యూ. అసలు టెక్సాస్ ఇట్లా చాలా ఖాళీగా ఉంది, ఏం బిల్డింగ్స్ లేకుండా. Merry Christmas. Ho ho ho! Merry Christmas. మేమైతే ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. దాని పేరు నాగా సౌత్ ఇండియన్ క్యూజిన్. చూపిస్తా ఆగండి. అంకుల్ చాయ్ తాగుతున్నారు నిజంగా. రైస్ అసలు చాలా వెయిట్ ఉంది. ఒక 15-20 మినిట్స్ మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పారు. ఒక్క టేబుల్ కూడా ఖాళీగా లేదు. ఫుల్ క్రౌడెడ్, కానీ స్మెల్ కూడా సూపర్ వస్తుంది గైస్. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్, ఇది టామరిన్ రైస్, వైట్ రైస్, నాన్స్, ఇది ఆలు అనుకుంటా, నాకు తెలియదు కరెక్ట్గా. ఇది పన్నీర్ టిక్కా మసాలా, ఇది పాలకూర పప్పు. అసలు ఎంత బాగుందో. ఇది భిండి మసాలా, ఇది సాంబార్ కూడా చాలా బాగుంది. రసం, తందూరి చికెన్ పకోడా, ఇదైతే చాలా బాగుంది. ఇది కర్రీ లీఫ్ చికెన్, కరివేపాకు చికెన్, ఇది కూడా చాలా బాగుంది. ఇది ఫిష్ కర్రీ, నేను అసలు కరెక్ట్ ట్రై కూడా చేయలేదు. ఇది నీలగిరి చికెన్ మసాలా అంట. ఇది చికెన్ టిక్కా మసాలా. గోడ్ దమ్ బిర్యానీ, ఇది యావరేజే. ఇది చికెన్ దమ్ బిర్యానీ, ఇది కూడా యావరేజే. నెక్స్ట్ కొంచెం పాపడ్, కర్డ్ రైస్ కూడా నాకు అంతగా నచ్చలేదు, ఇది ఫ్రీజ్ చేసేది. మన ఫ్రూట్స్, ఫైనల్లీ లడ్డు, పాయసం, ఇంక ఇది వచ్చేసి టీ. తర్వాత మాకు టేబుల్ దొరికింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. రైస్ ఒకసారి నా ప్లేట్ చూడండి. ఇది చికెన్ కర్రీ, ఉతప్ప, మిర్చి, మష్రూమ్ మంచూరియా అన్నీ ఉన్నాయి.
ఫుడ్ అయితే చాలా బాగుంది. కొన్ని ఒక 2-3 ఐటమ్స్ తప్పించి మిగతా అయితే అన్నీ ఓకే, చాలా బాగున్నాయి. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి నాగా సౌత్ ఇండియన్ క్యూజిన్. నాగా సౌత్ ఇండియన్ క్యూజిన్. ఇష్టం దగ్గరగా ఎవరైనా ఉంటే అసలు చాలా వర్త్. మండే టు ఫ్రైడే బుఫే ప్రైస్ ఏమో $16. సాటర్డే సండే కొంచెం ఎక్కువ వెరైటీస్. ఇప్పుడు ప్రెసెంట్ 20 వెరైటీస్ ఉన్నాయి. సాటర్డే సండే 40 ఉంటాయి. అండ్ దాని ప్రైస్ వచ్చేసి 22-23 అనుకుంటా. ఈ మండే టు ఫ్రైడే అయితే 16 పర్ హెడ్. కానీ చాలా బాగుంది, వర్త్ ట్రై చేయొచ్చు. ఓకే, ప్రెసెంట్ మనం హూస్టన్లో లంచ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం హూస్టన్ నుండి ఆస్టిన్కి వెళ్తున్నాం. ఇక్కడ నుండి 3.5-4 hours డ్రైవ్. అయితే మేము వాటర్ కేస్ కొందాం అని చెప్పేసి వాల్మార్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే మాకు ఎట్లయినా నెక్స్ట్ 2 daysకి కావాలి. సో ఊరికే కొనుక్కునే బదులు ఒకటేసారి ఒక పెద్ద కేస్ కొనుక్కుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి వాల్మార్ట్కి వచ్చాం. చూడండి అక్కడ మనమే. హాయ్, అసలు భలే ఉంది ఆ పింక్ పింక్. వావ్. ఓకే, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, అందుకే ఒక వాటర్ కేస్ ఇంకొకరి 3 షర్ట్స్ తీసుకున్నాము. వెళ్తున్నాం. మేము ఆస్టిన్కి స్టార్ట్ అయ్యాము. సో మేము ఎగ్జాక్ట్గా అక్కడ చూస్తున్నారుగా 4:45 కారు ఊగుతుంది. ఒక్క సెకండ్ చెప్తా. ఇది కంపెనీలేనా? 4:56కి అంటే ఆల్మోస్ట్ 5కి అక్కడ ఉంటాం. సైడ్ రైట్ సైడ్ అన్న ఐటీ కంపెనీస్. సో టెక్సాస్లో ఎక్కువ ఐటీ కంపెనీస్ ఉంటాయంట. ఎంబసీ సూట్స్ అంట, హోటల్ ఎనర్జీ టవర్. సో మన టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 150 miles. అండ్ మనం టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2:30 అవుతున్నట్టుంది. సో మనకు ఒక 2.5 hours పడుతుంది. పొద్దున్న డ్రెస్ వేసుకున్నాను మర్చిపోయా. చూడండి అసలు అదంతా ఫ్యాట్ ఉందా రెడ్ది అయితే. ఇంకాలో కోడి పిల్లలు అయితే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. గ్యాస్ మార్నింగ్ నుండి జాకెట్ వేసుకొని నేను షర్ట్ వేసుకున్న విషయం కూడా మర్చిపోయా. ప్రస్తుతానికి అయితే మేము ఒక దగ్గర ఆగాము. ఇంకా 2 hours ఉంది.